నమస్తే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామాలయాలను భక్తులు పూలతో అందంగా అలంకరించారు. భద్రాచలంలో శ్రీరాముల వారి కళ్యాణం, అన్ని ఆలయాలలో కళ్యాణాన్ని జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. రైట్, ఇక శ్రీరామనవమి సందర్భంగా అల్లీపురం రామాలయం నుండి మా ప్రతినిధి నరసింహ లైవ్ ద్వారా మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరసింహ, జమీమా విశాఖ అల్లీపురం జంక్షన్ నుంచి ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు. శ్రీరామ వేడుకలు ఇప్పటికే ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ యొక్క ప్రాంతాలలో కూడా ఇప్పటికే వేకువజాము నుంచి స్వామివారి దర్శనార్థమే భారీగా క్యూ లైన్లో క్యూలు కట్టారు. అయితే ఆలయ కార్యనిర్వాహకులు ఉదయం నుంచే కూడా భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేయగా భారీ క్యూ లైన్లు అదేవిధంగా బారికేడ్లు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుంది. వేకువజాము నుంచి స్వామివారి దర్శనార్థమై భారీగా క్యూ లైన్లు కూడా కట్టే పరిస్థితి ఇక్కడ నెలకొంది. అదేవిధంగా స్వామివారి కళ్యాణం చూసేందుకు స్వామివారి దర్శనం చేసుకున్నట్టు భక్తులు చేరుకున్న సంగతి నెలకొంది. అదేవిధంగా ఆలయ కార్యనిర్వహణాధికారులు ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాము. అయితే రాములవారి కళ్యాణం అంటే లోక కళ్యాణం అనే భావన భక్తుల్లో చాలా మంది వరకు ఉంది. కాబట్టి శ్రీరామనవమికి ప్రతి వారు ఇంట్లో కూడా పెళ్లి సందడి కనిపిస్తుందని కూడా, అదేవిధంగా తోరణాలు కట్టడం కానించి కూడా తలంబరాలు కలపడం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారి కళ్యాణంలో పాల్గొంటారు. సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి పండుగగా కూడా ఆయా ప్రాంతాలలో చూసేందుకు కూడా చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాల్లోని ఇప్పటికే వందలాది మందిగా ఉదయం నుంచే కూడా ఆయా ప్రాంతాల్లో స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఏడాది వల్ల ఈ సంవత్సరం కూడా స్వామివారి దర్శనానికి చూసేందుకు కూడా భక్తులు కూడా బారులు తీరారు. అయితే ఆలయ కార్యనిర్వహణ అధికారులు కూడా ఉదయం నుంచి కూడా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయగా మధ్యాహ్నం నుండి అన్న సమారాధన కార్యక్రమాలు స్వామివారి యొక్క కళ్యాణం వీక్షించిన అనంతరం ఈ యొక్క సందర్భాల్లో ఈ యొక్క ప్రాంతాలలో కూడా ఈ యొక్క కనువిందు చేసే విధంగా సీతారాముల కళ్యాణం కూడా చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతాలలో కూడా ఉదయం నుంచి కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ యొక్క ప్రాంతాల్లో స్వామివారి కళ్యాణం చూసేందుకు కూడా వచ్చారు. అదేవిధంగా ఆలయ కార్యనిర్వహణ అధికారులు ఈ యొక్క ఏర్పాట్లతో మాట్లాడేందుకు కూడా మనతో పాటు సన్నద్ధమై ఉన్నారు. అదే చెప్పండి, ఇప్పుడు ఈ ప్రాంతంలోని ప్రతి ఏటా నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ యొక్క విశిష్టత, ఈ యొక్క ఏర్పాట్ల గురించి మీరు ఏమంటారు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు వరిగాల పండు. ఇక్కడ కెప్టెన్ రామారావు జంక్షన్ అల్లిపురంలో శ్రీ రామాలయం. ఈ రామాలయం చరిత్ర 110 సంవత్సరాల నుంచి ఉంది. ఈ ఆలయాన్ని 2014లో పునర్నిర్మాణం చేశాము. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఒక 30 కళ్యాణాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే ఈరోజు 3500 4000 దాకా అన్నదానం కూడా జరుగుతుంది. మా ఆలయంలోనే ప్రతిరోజు కూడా భక్తులు విశేషంగా వచ్చి దర్శనాలు చేసుకొని వెళ్తుంటారు. ఈరోజు కార్యక్రమానికి మటుకు ఎంతోమంది భక్తులు వస్తు రూపేణ ధన రూపేణ సహాయం చేశారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మా ఆలయ కమిటీ ప్రెసిడెంట్గా శర్మ గారు, సెక్రటరీ ఈశ్వరరావు గారు, అలాగే ట్రెజరర్ బాలరెడ్డి గారు, కమిటీ మెంబర్స్. నా పేరు వైస్ ప్రెసిడెంట్ వరిగాల పండు, జాయింట్ సెక్రటరీ అలాగే బాలరెడ్డి, సంజీవ్ రెడ్డి, శ్రీరామ్, అలాగే మాకు ఎన్నో రకాలుగా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు యొక్క ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారి సన్నిధిలో యొక్క స్వామివారికి తీర్థప్రసాదాలు, పూజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్న సంగతి నెలకొంది. అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులతో ఈ యొక్క ఏర్పాట్ల గురించి మనం అడిగే పరిస్థితి కూడా కొలుకుందాము. అదే ఆలయ ప్రధాన అర్చకులకు మన శటకోపము, అదే ప్రధాన అర్చకులు ఆయా ప్రాంతాలలో కూడా ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకులు మనతో మాట్లాడేందుకు ఏర్పాట్లపై మనతో మాట్లాడుతున్నారు. జై శ్రీరామ్. మా యొక్క కమిటీ యొక్క ప్రతినిధులు, సభ్యులు అందరికీ శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క దివ్య ఆశీస్సులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ రామాలయంలో ప్రతి ఏటా కూడా శ్రీరామనవమి మహోత్సవాలు అత్యంత వైభవంగా
జరుగుతాయి. భక్తుల యొక్క కమిటీ ప్రతినిధులు సభ్యుల యొక్క సహకారంతో ప్రతి ఏటా కూడా శ్రీరామనవమి, అదే కాకుండా ప్రతి ఏడాది కూడా మార్గశిర మాసం, కార్తీక మాసం, శ్రావణ మాసం ఎటువంటి పూజలు వచ్చినా సరే, అలాగే వినాయక నవరాత్రి ఉత్సవాలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి. భక్తుల యొక్క ఆశీర్వచనంతోనూ వారి యొక్క సహాయ సహకారాలతోనూ మా ఆలయం ఇతోధికంగా అభివృద్ధి చెందుతోంది. ఇది మరింతగా అభివృద్ధి చెందాలని మా కమిటీకిని భక్తులందరినీ కూడా కోరుకుంటూ సెలవు. నమస్కారం. సో ప్రధానంగా చూసుకుంటే ఎన్నో ఏళ్ల నుంచి ఈ యొక్క రామాలయం ఉంది. ఇక్కడ భక్తులకు విశిష్టత, భక్తులకు కుంభబంగారం చేసే రామాలయము ఇక్కడ కెప్టెన్ రామాలయంలో ఉంది. అయితే ఏ పని చేయాలన్నా కూడా ఈ ప్రాంతంలోని ఈ కెప్టెన్ రామారావు జంక్షన్ రామాలయం యొక్క దర్శనాలు తీసుకొని వెళ్తుంటారు. అయితే స్వామివారి దర్శనం, స్వామివారి విశిష్టత ఏమంటారు? స్వామివారి యొక్క విశిష్టత ఏమిటంటేనండి, దాదాపు 15 ఏళ్ల క్రితం ఇక్కడ చిన్న దేవాలయం ఒకటే ఉండేదండి. అందులో సీతారామ లక్ష్మణ స్వామి, హనుమాన్ యొక్క విగ్రహాలు మాత్రమే, పాలరాతి విగ్రహాలు ఉండేవండి. అయితే మా యొక్క కమిటీ యొక్క ఆశయం ఏమిటంటే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచించి అందరి సహకారంతో కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ ప్రధాన వైకుంఠం నుంచే రామాలయంలో కూడా ఏ ప్రాంతాల్లో భారీగా భక్తులు కూడా వచ్చిన సంగతి తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా స్వామివారి దర్శనార్థం కూడా చూస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.